అది చిన్నదైనా పెద్దదైనా దేవునికి విరోధంగానే పాపం జరుగుతుంది. అది ఒకవేళ బహుశా నీ భర్తకు విరోధంగా కావచ్చు, నీ భార్యకు విరోధంగా కావచ్చు, నీ బంధువులకు విరోధంగా నువ్వు పాపం చేసి ఉండొచ్చు, తోటి వారికి విరోధంగా నువ్వు పాపం చేసి ఉండొచ్చు, పెద్దలకు విరోధంగా నువ్వు పాపం చేసి ఉండొచ్చు. అయితే వీరందరినీ ప్రక్కన పెట్టగలిగితే అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు. ఎందుకోసం అంటే పాపం చేయొద్దు అని చెప్పినవాడు దేవుడు కాబట్టి ఏ పాపమైనా మనిషి చేస్తుంటే అది ఖచ్చితంగా దేవునికి విరోధంగా పాపం చేసినట్టే. క్షమాపణ అనేది మొదట అక్కడి నుంచి రావాలి. నేను దేవుని దృష్టికి పాపం చేశాను, ఆయన నాకు తీర్పు తీర్చేంత వరకు నేను సహిస్తున్నాను, నేను ఆయన వైపు చూస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకున్నాను, ఆయన వైపు చూస్తున్నాను, ఆయన నన్ను వెలుగులోనికి నడిపించును. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన వాక్య భాగంలో పాపము చీకటితో పోల్చబడింది.